నమస్తే, విధును స్వాగతం. లక్ష్మణ సమాజం. నేను సురేష్ దండు. గాంధీ హాస్పిటల్ అంటే ప్రపంచ ఖ్యాతి, తెలంగాణకు తలమానికం. మరి హాస్పిటల్ ఉన్నటువంటి ప్లేస్ డివిజన్ బన్సిలాల్పేట. ఈ బన్సిలాల్పేట నియోజకవర్గ డివిజన్లో మరి ఉన్నటువంటి మల్టీప్లెక్స్ ఫంక్షన్ హాల్స్, మల్టీప్లెక్స్ జిమ్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరిగాయి. ఇప్పుడు అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఒకప్పుడు పాత నగరం. మరి ఈ డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత గారు ఉన్నారు. ప్రస్తుతం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు చేసినటువంటి అభివృద్ధి ఏందో నెమరు వేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. మొత్తం మీద కంగ్రాచులేషన్. మననే 3 సంవత్సరాలు కార్పొరేషన్ పూర్తి చేసుకున్నారు. థ్యాంక్స్. ఎలా అనిపిస్తుంది 3 సంవత్సరాల పీరియడ్లో? చాలా సంతోషంగా ఉందన్న. ఈ గడిచిన 3 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా మేము ముందుకెళ్ళాం. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ అవసరాలను తీర్చుతూ వాళ్ళకు అవసరమైనవన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ప్రజల్లో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్ళినాం. అందుకు దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేసిన అభివృద్ధి పనులు కానీ మా మంత్రి సహకారం కానీ ఇందులో చాలా ముఖ్య పాత్ర ఉంది. అందుకు వాళ్ళ కృతజ్ఞతలు ఎప్పటికీ మేము చెప్పుకుంటాం. మీ నియోజకవర్గం మినిస్టర్ గారు, మాజీ మినిస్టర్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. మీరు కానీ మీ భర్త కానీ ఆయనకు మంచి ఫాలోవరు, ఆయనకు మంచి వెన్నట్టు ఉన్నటువంటి వ్యక్తులు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాకు మొదటి నుంచి మా హస్బెండ్ రాజకీయాల్లో ఉన్నారు. సీనన్న వెంట ఒక దాదాపు 25 సంవత్సరాల నుంచి అన్న వెంటనే ఉండి మరి అన్నకు చేదోడు వాదోడుగా అన్ని విషయాల్లో ఉంటున్న వ్యక్తి. రాజకీయాల్లో కూడా ఆయనకు చాలా మంచి పట్టుంది. ప్రతి ఒక్క బస్తీలో ఉన్న సమస్యల మీద పట్టుంది. మరి అందులో భాగంగానే మరి మా కార్పొరేటర్గా సీటు మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అంతే ఆయన మాపై ఉంచిన నమ్మకాన్ని మేము ఎప్పటికప్పుడు అన్నకు తీర్చినాము. సమస్యల పరంగా కానీ మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కృషి చేసి మరి ఈరోజు పెద్ద ఎత్తున బన్సిలాల్పేట డివిజన్లో అభివృద్ధి జరుగుతుందంటే అందుకు ముఖ్య కారకులు మా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావు గారు అని చెప్పుకుంటున్నాం. మీ డివిజన్లో గాంధీ హాస్పిటల్ ఉంది. మరి మీ కేసీఆర్ కిట్టు మరి అలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా మీకు? ఇప్పటికైతే మా దృష్టికి అట్లాంటి సమస్య లేదు రాదన్న. మాది ఉన్నదంటే బన్సిలాల్పేట డివిజన్ అంటే ఒక స్లమ్సే. దాదాపు ప్రతి ఒక్క మధ్యతరగతి దానికి దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ రోజులో మరి ప్రైవేట్ హాస్పిటల్లో అంటే దాదాపు 50,000 నుంచి మరి ₹1,00,000 ఆపరేషన్కి అన్నీ ఖర్చు అవుతున్నాయి. ఇటువంటివి మరి రాబోయే రోజుల్లో జరగకుండా ఉండడానికి మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంచి అభివృద్ధి జరిగింది. నేను కార్పొరేటర్గా అయిన తర్వాత మరి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి మరి వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి గాంధీ హాస్పిటల్లో ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి మన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గత మాజీ మంత్రిగా ఉన్నప్పుడు మరి శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు ₹50 లక్షల మరి గాంధీ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఉన్న కొన్ని అవసరాల నిమిత్తం ఇవ్వడం జరిగింది. మరి లక్ష్మారెడ్డి గారు వచ్చి మరి డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసిండ్రు, ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఓపెన్ చేసారు. మరి మొన్న చూసే డయాగ్నోస్ సెంటర్, ఇప్పుడు బయట ప్రైవేట్లో చూసే డయాగ్నోస్ సెంటర్కి ఒక పరీక్ష ఏదన్నా ఒకటి మన బ్లడ్ టెస్ట్ కానీ ఇంకే చేసే వేలల్లో అవుతుంది. మరి అటువంటి మరి మధ్య పేదవాళ్ళు అటువంటివి కూడా చేయడం వాళ్ళకు అది కూడా ఒక పెద్ద ఎఫర్టే కాబట్టి అది కూడా మరి పేదవాళ్ళకు ఉండకూడదని చెప్పేసి మరి డయాగ్నోస్ సెంటర్ అన్ని రకాల పరీక్షలు ఈరోజు ఉచితంగా పేదవాళ్ళకు అందుతుందంటే మరి గాంధీ హాస్పిటల్ ఎంత అభివృద్ధి చెందిందో మీరు చూడొచ్చు. మరి గర్భిణీలకు చూస్తే కేసీఆర్ కిట్ అనేది గర్భిణీలకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు పౌష్టిక ఆహారంతో పాటు మరి 3 విడతలుగా మరి ₹4,000 కూడా వాళ్ళకు చెక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి డెలివరీ అయిన తర్వాత పాప కానీ బాబుకి కానీ ఒక కేసీఆర్ కిట్ రూపంగా ఒక సూట్ కేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాదాపు దాంట్లో 2 చీరలు, బాబుకి కానీ పాప కానీ 2 జతల బట్టలు, మరి
చూస్తే మరి అన్ని జాన్సన్ ప్రోడక్ట్స్, ఒక చిన్న చిన్న కంపెనీకి సంబంధించిన చాలా పెద్ద పేరు కూడా జాన్సన్ కంపెనీ అంటే బేబీ వాళ్ళకి చాలా ఫేమస్ కంపెనీ. మరి దానికి సంబంధించిన ఆయిల్ కానీ అన్నీ ఒకటి, మరి మస్కిటో మ్యాట్ ఒకటి, బెడ్షీట్, ఇంకా బాబుకి మ్యాట్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు, ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మా డివిజన్లో చాలామంది ఏం చెప్పారంటే మాకు అసలు పెళ్ళికి ఖర్చు లేకుండా అయిపోతుంది, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి డెలివరీ కూడా మాకు ఖర్చు లేకుండా అయిపోతుంది. కేసీఆర్ గారు మరి 21 అనేది ఒకటి చేసుకుంటారు, మన తల్లిగా ఆడపడుచు వాళ్ళకి మరి అమ్మ వాళ్ళు 21 ఒకటి చేస్తారు కదా, అట్లా కేసీఆర్ గారే మాకు చేసి ఇవన్నీ మాకు బహుమానంగా ఇస్తారని వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయినారు. మీ బన్సల్పేట అంటే ఒక పాత సిటీ, డ్రైనేజ్ వ్యవస్థ కూడా అప్పుడప్పుడు గతంలో చూసినట్టు పొంగిపోరలేదు, సిసి రోడ్లు కూడా కుంటుబడి ఉన్నట్టుండే, వాటర్ వ్యవస్థ కూడా బాగాలేకుండే. మరి ఇప్పుడు మీరు కార్పొరేటర్ అయిపోయిన తర్వాత వీటి పరిస్థితి ఎలా మెరుగుపరిచారు? దాదాపుగా మేము చాలా ఇంతకుముందు మీకు చెప్పినట్టు చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడ ఎక్కువ నివసిస్తున్నాయి కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ మీరు చెప్పినట్టు చాలా వరకు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అటువంటి చోట్ల ఏమైందంటే మేము మళ్ళీ కొత్తగా మరి మంత్రి గారి దృష్టికి ప్రతి ఒక్క ఎవ్రీ సివియర్గా పొంగుతున్న వీక్లీ కానీ ఒక 15 days కానీ సివియర్గా అవుతున్నాయి, మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మేము మళ్ళీ ప్రపోజల్లో పెట్టి వాటిని అన్నిటిని కొత్తగా మళ్ళీ 6 inches ఉన్నాయి 12 inchesగా అట్లా పెట్టి మేము దాదాపు ఒక 7-8 బస్సులలో మరి కొత్త సివరేజ్ లైన్లు ఓపెన్ చేయడం జరిగింది. సీసీ రోడ్ల విషయానికి వస్తే దాదాపు చాలా చోట్ల బస్సులలో సీసీ రోడ్లు కూడా వేసినాము. ఇంకా ముందు రోజుల్లో కూడా మరి ప్రతి గల్లీలో కూడా సీసీ రోడ్డు వేయాలనేది ఇప్పుడు చూస్తున్నాము. మరి ఎన్నికల్లో చూస్తే సీసీ నగర్లో దాదాపు ఒక లేదన్నా ఒక 10 గల్లీలు అనేటివి ఉంటాయి. ఆ ప్రతి గల్లీకి సీసీ రోడ్డు వేయాలనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము ప్రపోజల్ పెట్టబోతున్నాం గవర్నమెంట్కి. ఇప్పుడు మా డివిజన్లో సీసీ నగర్ అంటే ఒక పెద్ద స్లమ్, అక్కడ స్లమ్ అని కాకుండా అక్కడ రూపురేఖలన్నీ మార్చే విధంగా మరి రాబోయే రోజుల్లో మరి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గెలిచిన తర్వాత అక్కడ పర్యటించి అక్కడున్న ఎక్కడెక్కడ ఏమేమి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలో డ్రైనేజ్ వ్యవస్థ ఫస్ట్ చూసుకొని వాటర్ కనెక్షన్ చూసుకొని అక్కడ సీసీ రోడ్లు కూడా వేయాలని ఆ రోజు ప్రతిపాదన చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు అక్కడ రూపురేఖలు మార్చే విధంగా మా ప్రయత్నం చేస్తున్నాం. అయితే స్లమ్స్ అంటారు కదా ఎక్కువ కూడా, అయితే ఈ స్లమ్స్ ఏరియాలో ఇల్లు చాలా కష్టం, అంటే ఇల్లు చాలా మంది కూడా ఇల్లు లేవని అనుకుంటారు, కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మీ ప్రభుత్వం అన్నది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు మీరు? ఈ విషయంలో మాకు మంత్రి గారు మొదటి నుంచి చెప్పింది ఒకటే, ఇల్లు ఉన్న వాళ్ళకే మనం ఇల్లు కట్టిస్తాం అనేది మనం ప్రజల్లో నిస్పష్టంగా పక్షపాతం లేకుండా చెప్పడం. మనము ఇల్లు అక్కడ లేని వారికి కూడా కట్టిస్తామని చెప్పి మనం రాంగ్ డెసిజన్ తీసుకొని రాంగ్ మెసేజ్ పబ్లిక్లో తేవద్దు అని మాకు చెప్పారు. అదే విధంగా మేము ప్రతి ఎక్కడైతే దాదాపు ఒక 15-20 గజాలు ఉన్న ఇల్లుని ఒక 65 గజాలు ఐడిహెచ్ కాలనీలో చూసిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామనే వాళ్ళకి ముందు చెప్పినాం. ఎందుకంటే 15 గజాల్లో ఉన్న వారికి ఇప్పుడు 65 గజాలు ఇస్తా అంటే వాళ్ళకి సంతోషమే కదా. అట్లనే మేము ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ మరి వాళ్ళ అనుమతి తీసుకొని ఒక మా లెటర్ ప్యాడ్ మీద కానీ ఒక బాండ్ పేపర్ మీద కానీ వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించుకోవాలని మీకు ఇష్టం ఉందా లేదా అని మరి బస్తీ ప్రెసిడెంట్ వాళ్ళ కమిటీ సమక్షంలో సంతకాలు తీసుకొని మేము దాదాపు 4 బస్తీలో ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా చేసినామంటే మరి మంత్రి గారి ఇచ్చిన అడ్వైజ్, అతను ఇచ్చిన సూచనల మేరకే ఈరోజు మేము సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళామని చెప్పచ్చు. ప్రజల కోసం మీరు ఇక్కడ కట్టించినటువంటి బిల్డింగ్స్ ఏమేమి ఉన్నాయి? మా బిల్డింగ్స్ అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు చూస్తున్నైతే ఇది కూడా ఒక పేద మధ్యతరగతి కుటుంబాలు ఫంక్షన్ హాల్, దాదాపు బయట ప్రైవేట్ ఫంక్షన్ హాల్ చూస్తే 1-1.5 వరకు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మరి ఇది కూడా పేదల కోసమే ఒక మల్టీ పర్పస్ జిమ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫంక్షన్ హాల్. ఇది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కట్టిన ఫంక్షన్ హాల్ దాదాపు 2,60,00,000 నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే
దీనికి ఆ రోజు కేటీఆర్ గారు వచ్చి మరి ఈయన ఫౌండేషన్ వేశారు ఇక్కడనే. మరి ఇనాగ్రేషన్ కూడా కేటీఆర్ గారు చేతుల మీద మరి శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా మంత్రులు అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ రోజే దీనికి పేరు పెట్టాలంటే ఇక్కడ ఉన్న పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కాబట్టి బాబు జగజీవన్ రావు అంబేద్కర్ పేరు అయితేనే బాగుంటుంది. ఇక్కడ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టడం ఆ రోజే జరిగింది. మరి దాని తర్వాత మరి మంత్రి గారు దీనికి కొంచెం ఏదో కొంత చిన్న చిన్న ఫెసిలిటీస్ కోసం కరెంటు వీటి కోసం అని చెప్పి ఒక చిన్న ఫిక్స్డ్ అమౌంట్ 20,000 రూపాయలతోటి మరి ఈరోజు ఫంక్షన్ హాల్ కానీ కరెంటు కానీ మరి టెంట్ హౌస్ సామాన్లు మా మంత్రి గారు దాదాపు 50 లక్షల రూపాయలతోటి మరి టెంట్ హౌస్ సామాన్ మొత్తం సెట్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక పేదవాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకుంటారంటే దాదాపు ఒక 20,000 రూపాయలు తీసుకొని ఇక్కడ ఇంత మంచి ఫంక్షన్స్ చేసుకుంటారు. చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఈ ఫంక్షన్ హాల్ కూడా. మరి ఈ ఫంక్షన్ హాల్ని చూసి మారట్పల్లిలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మితం అవుతుంది, మరి సీతాఫల్ మండీలో అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా సిటీలో మొత్తం ఫంక్షన్ హాల్ ఇంకా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయని చెప్పొచ్చు. మీ పీరియడ్లో మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది. మరి ఇందులో పెళ్లి చేసుకున్న వాళ్ళైతే ఏ కార్యం చేసుకున్న వాళ్ళన్నా మీకు ఎలాంటి థ్యాంక్స్ చెప్తారు? ఎలా అనిపిస్తుంది మీ దగ్గరకు వచ్చాను? ఇంకా వాళ్ళ ఆనందానికి ఇంకా అవధులు లేవని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ ధరకు దాదాపు సిటీ మొత్తంలో వెతికినా ఎక్కడ దొరకదు. అన్ని వసతులతో కూడుకున్న ఫంక్షన్ హాల్, చాలా మంచి క్లైమేట్, ఇక్కడ చూసే పార్కింగ్ సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, ఏ సమస్య లేకుండా మంచి ఒక 20,000 రూపాయలతోటి ఒక పేద మధ్యతరగతి ఈరోజు పెళ్లి చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. ఇందులో భాగంగానే మరి కళ్యాణ లక్ష్మి కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఇదొక పథకం ద్వారా మరి ఎంతో మంది పేద కుటుంబాలు ఈరోజు పెళ్లి చేసుకుంటారు. మరి ఇటువంటి ఫంక్షన్ హాల్లో వాళ్ళు పెళ్లి కూడా జరుపుకుంటున్నారు అంటే అది సంతోషదాయకమే. ఇంకా వాళ్ళ ప్రతి ఒక్కరు చెప్తుంటారు మన డివిజన్లో ఇటువంటి ఒక ఫంక్షన్ హాల్ కట్టడం చాలా బాగుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. జిమ్ ఏదో ఉందని తెలిసింది మీ ఏరియాలో, అది ఎట్లా ఉంది? అది దానివల్ల ప్రజలు ఎలా? అది కూడా మొట్టమొదటి జిమ్మే మన డివిజన్లో పెట్టినాం, మన యూత్ పిల్లల కోసం అని చెప్పేసి. అది మరి ఒక కమిటీ, అక్కడ ఒక కమిటీ ఉంది, కమిటీ ఆధ్వర్యంలో జిమ్ నడుస్తుంది. పిల్లలు మరి మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ చేసుకుంటారు. దాదాపు దానికి కూడా మేము ఫీజు కూడా ఏం తీసుకోము, ఓన్లీ ఫర్ ఫ్రీగా చేసుకుంటాము. మొత్తం మెయింటెనెన్స్ అంతా కమిటీ వాళ్ళే చేసుకుంటారు. అది కూడా చాలా బాగా నడుస్తుంది. దాదాపు ఒక పొద్దున్న ఒక 100 మంది, ఈవినింగ్ ఒక సెషన్స్ మాదిరిగా నడుస్తుంటుంది. అది చూస్తే అది కూడా చాలా బాగుంది. ఇంకా 2-3 చోట్ల పెట్టాలని ప్రపోజల్ కూడా ఉంది. మీరు ఒక మహిళా కార్పొరేటర్, మరి మహిళల కోసం చేస్తున్నటువంటి మీ కృషి అంటే ఎలా? మహిళలు అంటే ఒక కుటుంబ మిషన్స్ కానీ ఇంకేదో ఇంట్లో ఉన్న పనులు కానీ వాటి గురించి మీ కృషి ఎలా ఉంది? మహిళలకు కూడా మేము చాలా మంచి ప్రోత్సాహకరమైనది అందిస్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఒక మహిళనే కాబట్టి ఒక పేద మధ్య తరగతి వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలు ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి నేను వాళ్ళకి అవసరమయ్యే విధంగా ఇప్పుడు మేము చూసే నాంది ఫౌండేషన్తో కానీ ఇంకా మాకు GHMC ఆధ్వర్యంలో మరి UCD ద్వారా మాకు కుట్టి మిషన్స్ రావడం జరిగింది. మరి ఎక్కడెక్కడ అవసరం ఉన్న చోట అంటే మహిళలు పొద్దున పిల్లలను స్కూల్ని పంపించేసి ఇంట్లో ఉన్న టైంని వాళ్ళు కొంత టైంని ఈ స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటే టైలరింగ్ ఈరోజు మంచి ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక బ్లౌజ్ కుట్టడానికి లేదని ఒక 500 రూపీస్ మనం బయట ఇస్తున్నారు. అట్లా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి ఒక కమ్యూనిటీ హాల్, స్లమ్స్లో కమ్యూనిటీ హాల్స్లో ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్కి ఒక 5-5 మిషన్స్ చొప్పున అక్కడ ఒక టీచర్ని పెట్టి ఆ టీచర్కి శాలరీ ఇచ్చి 3 మంత్స్ కోర్సు లాగా నేర్పించి వాళ్ళకు స్వయం ఉపాధి విధంగా ఎదిగే విధంగా మేము దాదాపు ఒక 5-6 బస్సుల్లో ఇటువంటి ప్రయోగం చేసినాం. వాళ్ళు బాగా ఇప్పుడు కుట్టు మిషన్స్ నేర్చుకొని వాళ్ళకు మంచిగా నేర్చుకున్న వాళ్ళకి ఒక కుట్టు మిషన్ కూడా గిఫ్ట్గా ఇచ్చినాం. వాళ్ళు సొంతంగా ఈరోజు బ్లౌజులు కుట్టుకొని వాళ్ళు స్వయంగా ఎదిగారు అని చెప్పవచ్చు. దాంట్లో మన బస్తీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది కాక మరి మహిళలు పిల్లలు 10th పాస్ అయిపోయిన వాళ్ళు మరి నాంది ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ కోర్సు కానీ మరి బ్యూటీ పార్లర్ లాంటివి కానీ ఇటువంటి కోర్సులలో కూడా మరి ట్రైనింగ్ వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. ఇంకా వైద్యపరంగా అంటే బస్తీ దవాఖాన కూడా ఉంది మీకు, మరి విద్యాపరంగా ఎలా వెళ్తున్నారు ముందుకి? పిల్లలకు చదువు చెప్పే విద్యలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి మీ ఏరియాలో?
మా ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయి. మరి మంత్రి గారు ప్రతి అకాడమిక్ ఇయర్, ఇప్పుడు జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందంటే దానికి ముందే మార్చిలో ఒక మీటింగ్ సెక్రటేరియట్లో మరి వైద్య శాఖ మంత్రులు, మాజీ మంత్రులు కానివ్వండి, దానికి సంబంధించిన అధికారులను అందరినీ పిలిచి అక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ పెట్టి అక్కడ స్కూల్లో ఉన్న వసతులు ఏమేమి అవసరం ఉన్నాయి, ఇంకా ఏమేమి అవసరం కావాలా అని చెప్పేసి మరి అటువంటి అవసరాలన్నిటి మేము ఒక లిస్టు ద్వారా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అటువంటి చాలా వరకు తీర్చినామని చెప్పవచ్చు. ఇక్కడ బొయ్యగూడలో చూస్తే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ చిన్న పిల్లలకు ఆడుకోవడానికి ప్లేస్ లేకుండే, మరి అది కొంచెం 2 రూమ్స్ ఉండే, అవి డిస్మెంటల్ చేసి సరౌండింగ్ కాంపౌండ్ వాల్ కట్టి మరి మంచిగా ప్లే గ్రౌండ్ మాదిరిగా ఈరోజు చేయడం జరిగింది. లైబ్రరీ ఏదో పెట్టారని తెలుస్తుంది, అది ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఈ లైబ్రరీ అని పద్మారావు నగర్లో ఉంది, సీనియర్ సిటిజన్స్ కోసం అని. ఇంకా వాళ్ళు పొద్దున్న వచ్చి అక్కడ న్యూస్ పేపర్స్ కానీ మన కంప్యూటర్స్లో మరి న్యూస్ చూడడం కానీ, మరి వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏదైనా తీసుకోవాలంటే మరి సీనియర్ సిటిజన్స్ పొద్దున వాకింగ్ లాగా వచ్చి అక్కడ కూర్చొని అక్కడ న్యూస్ పేపర్ చదవడము, ఇంకా బుక్స్ కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ కాలక్షేపం కోసము. మరి యూత్ పిల్లలు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వైట్ టాంపరింగ్ రోడ్ ఒకటి వేసారని తెలుస్తుంది మీ డివిజన్లో, ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? వైట్ టాంపరింగ్ రోడ్ ఇక్కడ మన బన్సల్పేట్ డివిజన్లో జబ్బర్ కాంప్లెక్స్ నుంచి కవాడిగూడ సిజిఓ టవర్స్ వరకు దాదాపు 2 కోట్ల రూపాయలతోటి నిర్మించడం జరిగింది. అలాగే అది ఎలక్షన్స్ ముందుకు స్టార్ట్ అయిన వరకు కొంచెం కోడ్ రావడం వల్ల కొంచెం పని ఆగిపోయింది. దాదాపు సగం వర్క్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు సగం వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది. మీరు కార్పొరేటర్ నిలబడ్డప్పుడు మెయిన్గా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి, అవి ఎంతవరకు నెరవేరినాయి ఇప్పటివరకు? నేను కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ చాలా పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. మాకు కూడా డబుల్ బెడ్రూమ్ గట్టి కావాలని ఒకటి వాళ్ళు పట్టుబట్టి మాకు చెప్పడం జరిగింది. దాన్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము. అవసరం ఉన్న ప్రతి చోట డబుల్ బెడ్రూమ్ కట్టించడం, అవసరం ఉన్న కొంచెం స్థలం తక్కువ ఉన్న జాగాలో దాదాపు 9 ఫ్లోర్స్. పొట్టి శ్రీరాములు నగర్ చూస్తే అదొక గ్రేవ్ యార్డ్, అక్కడ వాళ్ళు శ్మశాన మధ్యలో వాళ్ళు నివసిస్తుండే, వాళ్ళకు కట్టించాలని వాళ్ళు ఒప్పుకున్నారు. మాకు ఇల్లు కావాలి, ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ కావాలా, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మాకు ఇల్లులు కట్టించండి అంటే వాళ్ళ కోరిక మేము ఇప్పుడు నెరవేర్చినాము. ఇప్పుడు చూస్తే దాదాపు 9 ఫ్లోర్స్ అయిపోయింది. లోపల వర్క్ జరుగుతుంది, డ్రైనేజ్ వర్క్, ఇంకా కన్స్ట్రక్షన్ లోపల కొంచెం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు ప్రజలు సమస్యతోటి మీ దగ్గరకు వస్తుంటారు, కంపల్సరీ కార్పొరేటర్ అని సమయం అనేది ఏదన్నా ఏర్పాటు చేశారా? వాళ్ళకి ఎప్పుడు మీరు అందుబాటులో ఉంటారు? ప్రజలకు మా దగ్గర ఇప్పుడు ఆఫీస్ ఉంది, ఇక్కడ ఆఫీస్ ఒకటి ఉంది, అక్కడ మాకు అందుబాటులో ఉంటారు. వాళ్ళకు సమస్య ఉన్న మాకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటారు. పద్మారావు నగర్లో ఒకటి ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రతి సోమవారం మేము అక్కడ కూర్చొని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నాం. అక్కడ ఒక డైల్ యువర్ కార్పొరేటర్ ప్రోగ్రామ్ అనేది అక్కడ ఒకటి పెట్టినాము. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళా దాన్ని చేయాలని చూస్తున్నాము, ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం హరితహారం. ఈ హరితహారం కార్యక్రమం కేసీఆర్ ఎప్పుడు కూడా డైలీ హరితహారం గురించి మాట్లాడడం ఉండవేమో అనిపిస్తుంది. మరి మీ డివిజన్లో ఈ చెట్ల నాటకం పెంచకం పరిస్థితి ఎలా ఉంది? మీరు దానికి ఎలా చేయూతనిస్తున్నారు? చెట్ల గురించి చెప్పాలంటే ఇప్పుడు స్లమ్స్లో కొంత ప్లేస్ తక్కువ ఉన్నా కానీ పార్కుల్లో మేము ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా కానీ చెట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు మల్టీపర్పస్లో చూస్తే గ్రీనరీ ఎంత బాగుందో మీరే చూడొచ్చు. ప్రతి చోట అవసరం ఉన్న ప్రతి చోట చెట్లు హరితహారంలో మేము కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్క్స్లో కానివ్వండి, ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో స్లమ్స్లో ఉన్న వాళ్ళకి కూడా మేము ఇంటింటికి ఒక మొక్క కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోవడానికి కూడా ఇంట్లో కూడా అవసరమైన మొక్కలు కూడా తులసి మొక్కలు, లెమన్ గ్రాస్ అట్లాంటివి మొక్కలు, మస్కిటోస్ రాకుండా అట్లాంటి మొక్కలు మేము ఇంటింటికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పార్కులు అన్నారు మీరే, అసలు మీ డివిజన్లో పార్కుల పరిస్థితి ఎలా ఉంది?
ప్రజలు వాటిని అంటే ఖచ్చితంగా స్వేద తీరుతారు సమయం ఏదో ఒక సమయంలో, వాటి సుందరీకరించడంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? పార్క్స్ అంటే మా డివిజన్లో పద్మారావు నగర్ పార్క్ ఒక మేజర్ పార్క్ ఉంది అక్కడ. అక్కడ చూస్తే మంచి దాదాపు రోజుకి ఒక 500 మంది వరకు వాకర్స్ వస్తుంటారు. అక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ ఒక టాయిలెట్ మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందుకు అడగడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రపోజల్ పెట్టినాము, శాంక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాన్ని కన్స్ట్రక్షన్ చేసే ఉద్యోగం ముందుకు నడుస్తున్నాము. అది కాకుండా మరి జరిగిన ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేగా క్యాన్వాసింగ్ చేసినప్పుడు మరి ఇక్కడ బోయిగూడలో ఒక 4-5 ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడ ఏమడిగారంటే కొంతమంది ఒక రెండు ప్లే గ్రౌండ్స్ పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ అనేది కనుమరుగు అయిపోతున్నాయి. కాబట్టి ఆ ఉన్న గ్రౌండ్స్ని 2 ప్లే గ్రౌండ్స్గా చేసి మిగతాది ఇట్లా వాకర్స్ తిరగడానికి కొంచెం పార్క్స్ లాగా చేయమని మమ్మల్ని అడగడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ బన్సల్పేట, మరి ఎక్కడ చూస్తే అక్కడ చెత్త చెదారం అనేది పడుతుంది. ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ప్రతిష్టాసనం తీసుకుర్రు 2022 వరకల్లా స్వచ్ఛ భారత్ వెళ్ళగాలని. మరి ఇందులో మీరు ఎలా ముందుకెళ్తే ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే మొత్తం కూడా అంటే మీరు వారికి ఎలా అవేర్నెస్ తీసుకొస్తారు? ప్రజల్లో అవేర్నెస్ అంటే మీరు ముందు చెప్పినట్టు ఎక్కడ పడితే అక్కడ వేసే వాళ్ళే, కానీ ఇప్పుడు దాదాపు తగ్గిపోయింది. ఎందుకంటే ప్రొద్దున్నే వస్తే 7 o'clock వరకు చెత్త ట్రాలీ వస్తుంది, ఇంటింటికి చెత్త సేకరించడం జరుగుతుంది. దాని ద్వారా కొంతవరకు ఇట్లా రోడ్ల మీద చెత్త వేయడం అనేది దాదాపు అరికట్టింది. ఏంటంటే హోటల్స్ ఉన్న సైడ్ అక్కడ ఉంటుండొచ్చు, కాకపోతే మా డివిజన్లో అయితే చెత్త అనేది కొంచెం తక్కువనే చెప్పొచ్చు. ఓకే, కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మీ పార్టీ 88 సీట్లతో గెలిచింది, అందులో మీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? మా ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా వర్క్ చేస్తారు. నిత్యం ప్రజలను ఉండి ప్రజల అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీరుస్తారు. ప్రతి ఒక్క కంప్లైంట్ ఎప్పటికప్పుడు రోజు ప్రొద్దున 9 o'clock నుంచి మరి 10:30 వరకు ప్రజల ఒక అవసరాలను అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అడిగి మరీ తెలుసుకుంటారు. ఇంకా దారి పొడవునా బస్తీలో చూస్తే ఏదో ఒక రోజు వీక్లో ఒక డివిజన్లో తిరిగి అక్కడున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు మా ద్వారా మరి అధికారుల ద్వారా సమన్వయం చేసుకుంటూ అడిగి తెలుసుకుంటూ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మరి మంత్రి గారికి మళ్ళొక్కసారి ప్రజలందరూ ఆశీర్వదించి వాళ్ళ అమూల్యమైన ఓటిచ్చి గెలిపించడం జరిగింది. అయితే మీది ఇంకా 2 సంవత్సరాలు ఉంది పీరియడ్, మొన్ననే 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మీరు చేయాలనుకున్న పనులు ఏమైనా ఇంకా మర్చి కంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు మేము ఈ 2 సంవత్సరాల్లో కంపల్సరీగా నెరవేర్చాలి. అందులో ఒకటి అమల్ బస్తీ అనేది ఒకటి మిగిలిపోయింది డబుల్ బెడ్రూమ్ ప్రక్రియలో, ఇప్పుడు అది కంప్లీట్ చేయాలని మేము ముందుకెళ్తున్నాం. ఇంకా ఒక సీసీ రోడ్ ఇంతకు ముందు చెప్పినట్లు సీసీ నగర్ అనే బస్సులో దాదాపు మొత్తం సీసీ నగర్ రూపురేఖలనే మార్చాలనేది మాకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీ. అందులో భాగంగానే ప్లే గ్రౌండ్స్ ఒకటి, వాటిని కూడా మేము రూపురేఖలు మార్చాలనే దిశగా వెళ్తున్నాం. మరి సీసీ రోడ్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క గల్లీలో గుంతలమయం లేని రోడ్డుగా ఈరోజు గల్లీలలో మెయిన్ రోడ్స్ కాకుండా ఇప్పుడు మన బస్తీలలో వెళ్ళే గల్లీలలో ప్రతి ఒక్క గల్లీలో సీసీ రోడ్ నిర్మించాలనేది ఈ రాబోయే రోజులలో మేము చేయాలనేది ఒకటి పెట్టుకున్నాం. అంతే. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పీరియడ్లో ఒక మహిళగా, ఒక కార్పొరేటర్గా మీకు ఎలా అంటే మామూలుగా జనరల్గా జెంట్స్ అయితే ఒక ఎత్తు ఉంటుంది, ఒక మహిళలు అంటే ఇల్లు సర్దుకోవాలి, ఫస్ట్ ఇల్లు సర్దుకున్న తర్వాత జనాల్లోకి రావాలి, అంత అడావిడి ఎలా మీరు 3 సంవత్సరాలు డైరెక్ట్గా అంటే మీరు గృహిణి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, మరి రాజకీయాల్లోకి రావడం కాదు డైరెక్ట్ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు, అంటే ఎలా ఉంది? కష్టతరం అనిపిస్తుందా? ప్రజాసేవ చేయడం మంచిగా అనిపిస్తుందా? అంటే ఏదో కొంచెం ఎక్కడన్నా తడబడ్డరా? ఆడవాళ్ళు అంటేనే అన్నిటికీ కట్టుకొని నిలబడే వాళ్ళు కాబట్టి అటువంటిది ఏమి అనిపించదు. ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు ఎలాగో చేసుకుంటామో దీంట్లో అందులో ఇది కూడా ఒక భాగమే అనుకుంటున్నాం. ఎందుకంటే అదృష్టం అనేది అందరికీ రాదు. అది మాకు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాపై నమ్మకం ఉంచి మాకు సీట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించే దిశగా ఈరోజు మరి ముందుకు తీసుకెళ్తారు. మా డివిజన్లో ఇంత మంచి అభివృద్ధి జరుగుతుందంటే మరి ముఖ్యమంత్రి గారి వల్ల మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి వల్లనే అని చెప్పొచ్చు. మాకు అటువంటి తేడా ఏం అనిపించదు, మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగమైనందుకు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్పొరేటర్ మేమని చెప్పుకోవడానికి మేము కూడా ఒక గర్వంగా ఫీల్ అవుతాం. మీ డివిజన్ ప్రజలకు మీరే సూచనలు ఇస్తారు? మా డివిజన్ ప్రజలకు మేమిచ్చే సూచనలు అంటే ఏంది, మా డివిజన్ ఇంకా బాగా డెవలప్ చేసి అన్ని రకాల వర్గాలకి కుల మత భేదం అనేది లేకుండా మహిళలకైనా ఇంకా ప్రతి యూత్ పిల్లలకైనా ఏ రకమైన సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులోనే ఉంటాము. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. రాత్రి పగలనే తేడా లేకుండా వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటూనే ఉంటాము. వాళ్ళ సమస్యలను మంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి దాదాపు 90% వరకు మేము వాళ్ళకు ఫుల్ఫిల్ చేసినామని చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి మీరు చేసినటువంటి రాజకీయ విశ్లేషణ తరఫున ధన్యవాదాలు. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 3 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా దాదాపు నెరవేరాయి. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇంకేవైతే మిగిలినటువంటి డబుల్ బెడ్రూమ్లు, సీసీ రోడ్లు ఇంకా చాలా అవి మిగిలినవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు కంపల్సరీ నెరవేరుస్తాను. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మరియు తలసాని శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి ఆశయాల మేరకు, సూచనల మేరకే నేను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తాను. నిత్యం ప్రజలలో ఉంటాను. ప్రతి రోజు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తున్నాను. ఇంకేమైనా సమస్యలు ఉంటే వెంటనే నా దగ్గరికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పరిష్కరిస్తానని బన్సలాల్పేట కార్పొరేటర్ కూర్మ హేమలత గారు V3 న్యూస్కి విశ్లేషణ చేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్ దండు.